అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటో చాలామందికి తెలియదన్నమాట. అసలు క్రిస్మస్ అంటే అడిగితే చాలామంది ఏంటో అని తెలియకుండా చూస్తారనమాట. అసలు క్రిస్మస్ ఏంటో ఈరోజు చూసేద్దాం మనం. ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. ఏంటంటే అసలు క్రిస్మస్ అని అంటే ఏంటంటే అదే క్రిస్మస్ వస్తుందని చెప్పి డ్రాయింగ్ వేసేయాలుతున్నారుగా అన్నీ అతకపెట్టి అని నేను క్రిస్మస్ తాతను వేస్తాను, నువ్వేం వేస్తావు అని క్రిస్మస్ది రాసి పెట్టాలి, అందరు చూస్తారు కదా. ఇవన్నీ కాదండి. ఫస్ట్ అయితే క్రిస్మస్ అంటే మనం ఏం చేయాలంటే క్రిస్మస్ అంటే ఏంటంటే ఇవ్వడం. బీద వాళ్ళకి మనకి సాయం చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే మనం ఇవ్వాలండి, ఇవ్వాలి. మనమైతే అసలు తీసుకోవద్దంటే అట్లా కాదు, దానికి అర్థం క్రిస్మస్ అంటే మనం కూడా ఇచ్చేటట్టు మనం ఉండాలి. చాలామంది క్రిస్మస్ వస్తుంది గిఫ్ట్స్ ఇస్తారు, అది ఇస్తారు అని చెప్పి వాళ్ళు ఉంటారు. ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు, తీసుకోవడం కాదు, ఇవ్వడం. తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం కదా ఫ్రెండ్స్. కానీ మనమైతే డ్యాన్సులని, డ్రాయింగ్స్ అని, స్కిట్స్ అని, ఇంకా 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 స్టోరీస్ కానీ, సాంగ్స్ కానీ రిలీజ్ చేస్తూ ఉంటాం. అవి కాదు క్రిస్మస్ అంటే. దేవుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే కొత్త పప్పలు కానీ ఇవి చేసుకోవడం కాదండి. ఫస్ట్ అయితే లేని వాళ్ళకి ఇవ్వడం, ఇంకా మనం ప్రార్థన చేయడం, దేవుళ్ళు ఉండడం, భక్తి పెరగడం, ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా క్రిస్మస్ అంటే మనం ఏమనుకుంటామంటే డ్యాన్స్లు వచ్చేస్తున్నాయని కొంతమంది అనుకుంటారు, కొంతమంది స్కిట్లు చూడొచ్చులే అనుకుంటారు, కొంతమంది అయితే పప్పాలు చేసుకోవచ్చులే కొత్త సంవత్సరం వచ్చేసింది అనుకుంటారు. అలా కాదండి, దేవుళ్ళు ఫస్ట్ ఎదగండి. ఫస్ట్ అయితే మన దేవుళ్ళు ఎదిగితే ప్రార్థన చేసుకోవాలి. అసలు మనం ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ప్రేయర్ చేసుకోకుండా చాలామంది ఉన్నారు ఈ మధ్యనే ప్రేయర్ చేసుకోండి అంటే చేసుకునే పిల్లలు ఉన్నారు. ఫస్ట్ అయితే క్రిస్మస్ గురించి అయితే అంతా గుర్తుపెట్టుకోండి. బాయ్ బాయ్.